నమస్తే ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్లో మన టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. 190 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ ఇంగ్లాండ్ బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్తో మన బౌలర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా ఒకే ఒక్కడు 76 పరుగులతో మన నోటికాడకి అందిన విజయాన్ని లాగేసుకున్నాడు. అసలు మాంచెస్టర్లో ఏం జరిగింది? టీమిండియా ఎక్కడ తప్పు చేసింది? ఒక 15 ఏళ్ల కుర్రోడు ఈ మ్యాచ్లో ఎలా చరిత్ర సృష్టించాడు? ఈ వీడియోలో క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టాస్ ఓడిపోయి టీమిండియా మొదట బ్యాటింగ్కి దిగింది. ఓపెనర్లు మంచి స్టార్టింగ్ ఇచ్చారు. ముఖ్యంగా యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ కేవలం 24 బంతుల్లోనే 43 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లపైన తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత ఈశాన్ కిషన్ 49 పరుగులు, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 37 పరుగులతో ఇన్నింగ్స్ని ముందుకు నడిపించారు. ఒక దశలో టీమిండియా స్కోరు 210 దాటుతుంది అనుకున్నారు అంతా. కానీ చివరి ఓవర్లో ఇంగ్లాండ్ బౌలర్ సామ్ కర్రాన్ చాలా కట్టడిగా బౌలింగ్ చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం. ఈ టూర్ మొదలు కానప్పటి నుంచి కూడా అందరూ మాట్లాడుకుంటున్న వైభవ్ సూర్యవంశీ ఇంటర్నేషనల్ క్రికెట్ అరంగేట్రం ఈరోజు జరిగింది. ఇంగ్లాండ్తో జరిగిన ఈ రెండవ టీ20 మ్యాచ్లో ఈ 15 సంవత్సరాల బీహార్ యువ సంచలనం అరంగేట్రం చేసి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంత చిన్న వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగు పెట్టడం ఒక అద్భుతం. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం. ఈ టూర్ మొదలు కానప్పటి నుంచి కూడా అందరూ మాట్లాడుకుంటున్న వైభవ్ సూర్యవంశీ ఇంటర్నేషనల్ క్రికెట్ అరంగేట్రం ఈరోజు జరిగింది. ఇంగ్లాండ్తో జరిగిన ఈ రెండవ టీ20 మ్యాచ్లో ఈ 15 సంవత్సరాల బీహార్ యువ సంచలనం అరంగేట్రం చేసి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంత చిన్న వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగు పెట్టడం ఒక అద్భుతం. ఇక అసలు విషయానికి వస్తే 191 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కి మొదటి ఓవర్లోనే గట్టి షాక్ తగిలింది. ఇక మ్యాచ్ ఇండియాది అనుకున్నాం. కానీ సిచ్యువేషన్ ఎలా మారింది అంటే పవర్ ప్లే లాస్ట్లో 17వ ఓవర్లో 29 పరుగులు సమర్పించుకోవడంతో ఇండియా మ్యాచ్ ఖచ్చితంగా ఓడిపోతుందని ముందే ఫిక్స్ అయింది. కారణం రవి బిష్ణోయ్ వేసిన ఆ ఓవర్లో అనవసరమైన 2 నో బాల్స్. దాంతో భీకర ఫామ్లో ఉన్న జాకబ్ బేతల్ ఒంటి చేత్తో ఇంగ్లాండ్ని గెలిపించి ఈ సిరీస్లో తొలి విజయాన్ని ఇంగ్లాండ్కి అందించాడు.